హాయ్ హలో నమస్తే. బామలు సత్యభామలు వచ్చేసింది ఈరోజు. ఆనంద్ బాగ్ ఎలా ఉన్నారు? ఆనంద్ బాగ్ అంటే ఆనందంగా ఉండాలి కదా, ఏదో హుషారు. అంటే స్టార్టింగ్ అలా సాఫ్ట్ గా ఉండి తర్వాత అసలైన రచ్చ మొదలు పెడతారా? ఎనీవే కంగ్రాట్స్, సూపర్. సూన్ 3 days లో మీ సీరియల్ వచ్చేస్తుంది. సో ఈ సోమవారం నుంచి శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ 7 o'clock కి మన జెమినీ టీవీలో రాబోతుంది. సో ఎప్పుడు మమ్మల్ని ఆదరించినట్టే అలాగే ఈ పాత్రల్ని అంటే ఈ సీరియల్లో ఈ కొత్త ప్రాజెక్ట్ లో మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు డెఫినెట్ గా కావాలి. డెఫినెట్ గా ఆదరిస్తారు, చూస్తూ ఉంటాం. జెమినీ టీవీ సీరియల్స్ అంటే మా అందరికి చాలా ఇష్టం. అండ్ ఈ సోమవారం నుంచి 7 o'clock స్టార్ట్ అవుతుంది కొత్త సీరియల్ శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్. సో సీరియల్ చూసిన తర్వాత మనం భోజనం చేద్దాం, లేదా భోజనం చేసిన తర్వాత సీరియల్ చూద్దాం, మీ ఇష్టం. సీరియల్ మటుకు డెఫినెట్ గా చూడాలి. సో సీరియల్ చూస్తే క్యాటరింగ్ అనగానే మళ్ళీ ఆకలిస్తుంది అనుకోండి. సో చాలా మంచి స్టోరీతో అద్భుతమైన కథా కథనాలతో రాబోతుంది కాబట్టి పక్కా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేయండి చూడడం. సరే మరి మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. అల్లకాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ గో టు వేర్. అండ్ శ్రీ అను ఫర్నిచర్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఓకే, సో సింధూరకు కూడా టంగ్ ట్విస్టర్లు అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పింది. సో మొన్న చాలా బాగున్నాయండి, మళ్ళీ ఈ రోజు కూడా రుచి చూపిద్దాం. మనం మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హలమితి హబీబో. ఆల్రైట్, అసలు లేడీస్ అంటేనే క్వీన్స్. అసలు వాళ్ళు మనం అనకపోయినా వాళ్ళ మహారాణులనే ఫీల్ అవుతారు. సో ఇక తప్పదు, అనాల్సి వచ్చిందనమాట మగజాతికి. మీరు మహారాణి అంటే చాలా మేము ఆల్రెడీ మహారాణులం కాబట్టే మీరు మహారాణి అంటున్నారు, లేకపోతే అనరు మీరు. తరతరాలుగా యుగ యుగాలుగా మీ ఆడోళ్ళ చేతులు మా మగాళ్ళు నలిగిపోల్సిందేగా. మహారాజు లేకుండా మహారాణి ఎక్కడ వస్తుంది? వస్తుంది. మీరు ఉదయం లేచి చూసేసరికి మీరు పెద్ద కోట, రాజ్మహల్, విశాలం, చుట్టూ చెలికత్తెలు, మహారాణి అలా అయిపోయారు అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? అసలు తట్టుకోలేం కదా. ఏమంటారండి? బాగుంటదంట. మీ పేరేంటి? శాంతర్మయ్. సో ఏమో సడన్ గా మీరే మహారాణి శాంతర్మయ్ అయిపోయారు. సో ఏం చేస్తారు? ఏమైనా కొత్త రూల్స్, కొత్త పాలసీలు అవి ఏమైనా ఉంటాయా? ఆనంద్ బాగ్ లో లేడీస్ అందరూ హ్యాపీగా ఉన్నారా? ఇంకేమైనా కావాలో తెలుసుకొని. లేరు మహారాణి, అందరికి 2 కిలోలు బంగారం కావాలంటే ఒక్కొక్కరికి. సో అది వస్తేనే ఆనందంగా ఉంటారంట. అసలు అంతే కదా. వాల్యూ గోల్డ్ ఏమైనా హెల్ప్ చేయమన్నారు. మహారాణి, ఇప్పుడు ఒక్కొక్కరికి కిలో బంగారం పంచేద్దామా? డెఫినెట్లీ 100%. ఏదో నేను మంత్రిని అయినందుకు నన్ను పంచేయమంటాను, కానీ ఎక్కడి నుంచి ఎవరు పంచాలి? నా ఇన్నర్ వాయిస్ చెప్పనా? ఆల్రెడీ బంగారాల్లా ఉన్నారు, వీళ్ళకి బంగారం ఇస్ నథింగ్, కానీ పంచచ్చు. మగవాళ్ళందరూ ఈ మధ్య చాలా తెలివైపోయారు. ఎందుకంటే వైఫల్ని బంగారం అని పిలుస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడైనా ఏమంటే బంగారం కొంట, నువ్వే పెద్ద బంగారం, ఇంక నీకెందుకు బంగారం? డైలాగ్ నేర్చారు సుమి అందరూ. మరి జాగ్రత్త పడండి. బావా ఎప్పుడైనా బంగారం అంటే వచ్చే నన్ను వెళ్ళిపోవద్దు. సరే శాంతిర్మయ్, మీరేం చేస్తున్నారు? అని ఎడ్యుకేషన్, జాబ్? No, I run my own business. I run an ad agency, advertising agency. సో ఫ్యూచర్ అమ్మాయిలందరికీ చెప్పండి, వాళ్ళు లైక్ డిగ్రీ అవగానే పీజీ అవగానే హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని అమెరికా వెళ్ళాలా, కెనడా వెళ్ళాలా, ఎక్కడ పరిగెట్టాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి అందరికీ చెప్పండి, మనం కూడా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, సూపర్ అని. అవును, ఖచ్చితంగా అవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మన దగ్గర ఎందుకు కొంటారు, మనకి ఎక్కడ క్లయింట్స్ వస్తారు అనుకోకుండా ఫస్ట్ స్టార్ట్ చేస్తే క్లయింట్స్ ఆటోమేటిక్ గా వస్తారు. ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ మన వర్క్ మీద మనం ఫోకస్ చేస్తే స్లోగా మనం ఒక అడుగు వేయాలి ఫస్ట్, ఆ తర్వాత డెఫినెట్ గా ముందుకెళ్తాం. సరే మొదలెడదాం మనం. ఓకే, బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు, బస్ ఎక్కి వెళ్లి తిందాం బెజవాడలో బాదం పప్పుతో చేసిన బందర్ లడ్డు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు, బస్ ఎక్కి బెజవాడ వెళ్లి తిందాం బాదం పప్పుతో చేసిన బందర్ లడ్డు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు, బస్ ఎక్కి వెళ్దాం బెజవాడలో వెళ్దాం బెజవాడలో తినడానికి బందర్ లడ్డు. దేంతో చేసిన బందర్ లడ్డు? బాదం. అజ్జెప్ ముందు మరి మళ్ళీ మొదటి నుంచి. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు, బస్ ఎక్కి బెజవాడ వెళ్లి తిందాం బాదం పప్పుతో చేసిన బందర్ లడ్డు. ఆహా, సూపర్.
మీ పేరేంటండి? శైలజన. ఏంటి సంగతులు? మీరు ఉదయం లేచేసరికి ఓ కోట, రాజ్యం, మహారాణి, చెలికత్తెలు అలా ఉంది. ఏం ఆదేశిస్తారు? ఏం కొత్త పాలసీలు ప్రవేశపెడతారు? నేను బిజినెస్ ఉమెన్ ని. అవునా? సూపర్ సూపర్. చెప్పండి అయితే, మీరు బాగా చెప్తారు. అందరికి శారీస్ ఇస్తాను. మహారాణి శైలజ గారు ప్రతి ఇంటికి ఇస్తున్నారు 4 శారీస్. అది కూడా బంగారపు శారీస్. జాగ్రత్త శైలజ గారు, జాగ్రత్తగా ఉండండి. మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ లో నేను గెలిచాను ప్రైజు. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పిన వాళ్ళందరికీ అదిదా సర్ప్రైజ్. మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ లో నేను గెలిచాను ప్రైజ్. నాకు ఆల్ ద బెస్ట్. నిజంగానే మీరు ఒక మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ప్రైజ్ గెలిచారు అనుకోండి, మీ వెనకాల ఎవరున్నారంటే బావ పేరే చెప్తారు కదా. డెఫినెట్ గా. ఏం పేరు బావగారి పేరు? హనుమంతు. పెళ్లి చూపులో బావగారికి ఏమేం పెట్టారు? స్వీట్లు, హాట్లు అవన్నీ పెడతారు కదా. అవును. ఏం పెట్టారు చెప్పండి? గులాబ్ జామ్ ఇష్టం, ఆయనకి గులాబ్ జామ్ పెట్టాం. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పెళ్లి కొడుకు ఏమి ఇష్టమో ఎలా తెలుసు మీకు? చుట్టాలే కదా. ఆయన గులాబ్ జామున్ ఇష్టము. హీరోయిన్ ఎవరిష్టం బావగారికి? ఎప్పుడు అడగలేదు. చూసావా, ఆ విషయం మాత్రం అడగరు. ఎందుకంటే నేను ఉండంగా హీరోయిన్ ఎందుకు అడగాలని నేను ఎప్పుడు అడగలేదు. రెడీ, ఇప్పుడు చెప్పండి. మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ లో నేను గెలిచాను ప్రైజ్. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చిన వాళ్ళకి అందరికి అదిదా సర్ప్రైజ్. ఎవరెవరు వచ్చారు? అందరు లేడీసే వచ్చారు. బావ చెప్పలేదా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కాదు, మనం ఇక్కడ ఇలా మాట్లాడుకుంటుంటే అక్కడి నుంచి తెగ నవ్వేస్తుంది. అరే ఇది కూడా చెప్పలేదా అని చూస్తున్నావు కదా. దా, మీ పేరేంటి? హారిక. హారిక, బావగారి పేరేంటి? సాయి. ఎన్ని సంవత్సరాల నుంచి మొదలైంది సిగ్గు? ఈ సిగ్గు 7 years కంప్లీట్ అయింది. పెళ్ళైన ఏళ్ళు అయింది? అదే 7 years. ఓ, పెళ్ళై 7 years అయింది. లవ్ చేసుకొని 7 years అయింది అనుకుంటా. 7 years ముందు లవ్వా? ఎక్కడ లవ్? ట్యూషన్ మేట్. కాలేజీలో, గల్లీల్లో, స్కూల్లో లవ్ విన్నా కానీ ట్యూషన్ లో లవ్ ఇప్పటిదాకా ఏం లేదమ్మా. ట్యూషన్ కి ఎక్స్ట్రా ఫీజు కట్టి పంపిస్తే మీరు చేసే పనిదా? ఆ బంగారం లాంటి అల్లుడు దొరికారు, ఇంకేం కావాలి? మీ పిల్లల్ని ట్యూషన్ పంపిస్తున్నావా లేదా? లేదు. అదిగో పంపదు. ఇప్పుడు ఇచ్చే పంపట్లే. సరే హారిక గారు, జాగ్రత్తగా వినండి. పలకరింతల్లో పులకరించే పూనకాలు, చిలిపి గంతుల్లో అలసిపోయే తందనాలు. పలకరింతల్లో పులకించే పూనకాలు. పలకరింతల్లో పులకరించే పూనకాలు, చిలిపి గంతుల్లో అలసిపోయే తందనాలు. అంతే, చాలా సింపుల్. పులకరింతల్లో పలకరించే పూనకాలు, చిలిపి గంతుల్లో అలసిపోయే తందనాలు. సో చిలిపి గంతులు ఉన్నాయి కాబట్టి గంతులు వేస్తూ చెప్పాలి మీరు. పులకరింతల్లో పలకరించే పూనకాలు. పలకరింతల్లో పలకరించే పూనకాలు. సాయికి మీ డాన్స్ అంటే ఇష్టమేమో. ఈ డాన్స్ చూసాక వద్దు ఇంకెప్పుడు చేయగలంటాడేమో. ఓకే, అందరూ గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు అల్కాస్ వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం ఫజిల్ పాపా ఫజిల్ అనే ఆట. ఏం లేదండి, ఇక్కడ రకరకాల కలర్స్ ఉన్నాయి. అన్ని ఒక బాక్స్ లోకి వెళ్ళిపోవాలి. ఇందులో ఎల్లో, ఇందులో రెడ్, ఇందులో గ్రీన్, ఇందులో బ్లూ, అలా ఒక కలర్ ఒక బాక్స్ లో ఉండాలి. ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా క్లారిటీ కావాలి అంటే సింధూర్ ఆడి చూపిస్తుంది మీకు. నీకు అర్థమైపోయింది కదా? ఏది ఒకసారి ఆడండి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ కదా, ఇక్కడ రెడ్ ఎక్కడ ఉంది? ఇందులో పెట్టా. బ్లూ ఇక్కడ లేదు కాబట్టి ఓకే, దిస్ ఐఎమ్ యూజింగ్ యాజ్ మై స్టోరేజ్ స్టోరేజ్ లాగా పెట్టుకుంటున్నా. సో ఎల్లో ఇందులోకి వెళ్ళిపోద్ది, గ్రీన్ ఇందులోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు బ్లూ కూడా బ్లూ ఉంది కాబట్టి తీసుకెళ్లి అందులో పెట్టేస్తున్నా. ఇప్పుడు ఈ రెండు కూడా సేమ్ యాస్టీస్ సర్దాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ ఈ రెండు బాక్సెస్ యూజ్ చేసుకున్నాను నేను. సో బ్లూ ఇందులోకి వెళ్ళిపోద్ది, గ్రీన్ ఇందులోకి వెళ్ళిపోద్ది. వావ్, సూపర్. కాకపోతే నేను జస్ట్ 30 seconds ఇస్తాను. 30 seconds లో సెట్ చేయాలి. సో ఎవరు ఫాస్ట్ గా సెట్, ఇంకా తొందరగా కూడా సెట్ చేయొచ్చు. వాళ్ళ టైం కూడా చూసుకుని 10 seconds లో సెట్ చేసిన వాళ్ళు ఇంకా ఫాస్ట్ గా సెట్ చేసినట్టు అనమాట. ఓకే, సో పూనం జీ రండి. ఓకే, ఫజిల్ పాపా ఫజిల్ గేమ్ ఆడడానికి ముందుగా పూనం గారు వచ్చారు. మరి ఎంత తక్కువ టైంలో ఇరగదీస్తారో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. ओ सुपर, लेफ्ट हैंड हाँ इधर एक ही रखना. सुपर, 29 seconds.
సో పూనం గారు 29 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క కలర్ పెట్టారు, రెడ్, గ్రీన్, బ్లూ, yellow. సూపర్. ఆల్రెడీ ఈరోజు ఓషివెంగ్లో మనం ఆడుతున్నాం ఫజిల్ పాపా ఫజిల్ అనే ఆట. ముందుగా వచ్చిన పూనం గారు 29 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. నెక్స్ట్ అనురాధ గారు నేను 10 సెకండ్స్ చాలు నాకు అంటున్నారు. 3, 2, 1 స్టార్ట్. లిఫ్ట్ చేయకూడదు, డ్రాగ్ చేయాలి. అదే ఆల్రెడీ ఇక్కడ పెట్టండి స్టోర్ లో, దీన్ని తీసుకోండి. అయ్యో రచ్చని అంబోలో చేస్తున్నారండి అనురాధ గారు. ఏ కలర్స్ ఆ కలర్స్ లోనే ఉండాలి. బ్లూ, గ్రీన్, రెడ్ అలా మీరు లైన్ చేయాలి. బ్లూ 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 ఆల్ బ్లూస్ ఓన్లీ. అన్ని ఒకటే కలర్, అన్ని ఒకటే కలర్ అట్లా. దాన్ని ఏదో కలర్ లో పెట్టండి. రోడ్డు మీద పెడితే పాపం ట్రాఫిక్ ఆటభంగం అవుదా. అమ్మో మొత్తానికి ఒకటి పెట్టిందమ్మా. రెడ్ లోకి సూపర్. 59 సెకండ్స్. 1 నిమిషం ఇస్తా అన్నావు కదరా, ఎందుకే ఓరా మొత్తం తీసుకుంటానని 59 సెకండ్లు తీసుకున్నారు అనురాధ గారు. మొత్తానికి అలా వండారు. పప్పును తీసుకెళ్లి రసంలో వేసి, రసాన్ని తీసుకెళ్లి ఫ్రైలో చేసి మొత్తం కలిపి మజ్జిగలో పడేశారు. ఫజిల్ పాపా ఫజిల్ అనే ఆట ఆడడానికి నెక్స్ట్ మనోజ్ఞ వచ్చింది. నాకు 29 అక్కర్లేదు, జస్ట్ 9 చాలు ఉంటుంది, అంతే కదా. రెడీ 3, 2, 1 స్టార్ట్. డ్రాగ్ చేయి, ట్రాఫిక్ జామ్ చేయకు, పడే కల పాపం బటుల్ని. ఇక్కడ 2 ఉండకూడదు. తీసుకెళ్ళన్నీ ఒక రూమ్ లో పడేసింది. సూపర్ సూపర్. ఆ గ్రీన్ తెచ్చి ఇక్కడ ఎట్టు. స్టాప్. 35 సెకండ్స్. మనోజ్ఞ కంప్లీట్ చేసింది. రెడ్, గ్రీన్, బ్లూ, yellow. గుడ్. కూర్చోండి మనోజ్ఞ గారు. ఆల్ రైట్, ఓషివెంగ్ లో మనం ఆడుతున్నాం ఫజిల్ పాపా ఫజిల్ అనే ఆట. సో నెక్స్ట్ ఆడడానికి బ్రిజిట్ గారు వచ్చారు. ఓకే బ్రిజిట్ గారు రెడీ 3, 2, 1 స్టార్ట్. 2 స్టోరేజ్ ప్లేస్లు అంతే. Yellow, put yellow inside, no? గుడ్. 44 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. ఆల్రెడీ ఈరోజు ఓషివెంగ్ లో మనం ఆడాం ఫజిల్ పాపా ఫజిల్ అనే ఆట. అందరికంటే ఎక్కువగా పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు పూనం. కంగ్రాట్స్. సెకండ్ ప్లేస్ లో నిలిచారు మనోజ్ఞ. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శేషరత్న గారు. అమ్మ ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. ఓకే, ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం. చెప్పండి మా. మా నాన్నగారికి పూర్ ఫ్యామిలీ అన్నమాట. 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. ఓకే, 6 పిల్లలు. 6 పిల్లలు. మేము వయసేసాం. మా దాంట్లో పెట్టుపోతలు కట్నాలు చాలా ఉంటాయి. అవి ఇచ్చుకునే పొజిషన్ లేక మా వారికి 2వ సంవత్సరానికి ఇచ్చారు. సో ఈ కట్నం అది ఇవ్వలేక 2వ పెళ్లి చేశారు. అప్పుడు నాకు వద్దు, నాకు నేను చేసుకోనని పరిస్థితులు అప్పుడు లేవు. ఏ చూపించా చేసుకునేవాడు. అంటే 2వ పెళ్లి కదా వద్దు అని అమ్మాయి అడిగే ఛాన్స్ కూడా లేదు. అసలు మనల్ని అడగరు కూడా. అప్పుడు వాళ్ళు ఏ చెప్తే అది చేయాల్సిందే అని చేసుకునేవాడు. అట్లా ఉంది. మీరు ఎన్నో అమ్మాయి అమ్మ? నేను 2 సో అక్కకి బానే చేస్తారా? అక్కకి అక్క అంటే వాళ్ళు పూర్ ఫ్యామిలీ కానీ ఫస్ట్ సంబంధానికి చేశారు. సో మీకు మాత్రం ఇంక కట్నాలు ఇవ్వలేక 2వ ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు కదా. మరి ఇచ్చే పొజిషన్ లేక చేసుకోమంటే చేసేసుకున్నాం. నా 2 అమ్మాయిలు ఉన్న వాళ్ళకి ఇచ్చా. నాకు అప్పుడు 17 ఏళ్ళు. ఆయనకి ఆల్రెడీ 2 అమ్మాయిలు ఉన్నారు.
అప్పటికి మా వారికి ప్రైవేట్ జాబ్, ఆయనకి నాకు 15 ఏళ్ళు తేడా. ఇద్దరు అమ్మాయిలు. అప్పటికి 290 రూపాయలు జీతం. ఒక అమ్మాయిని మా మరిది గారు పెంచుకున్నారు. ఇక ఉన్న అమ్మాయిని నేను ఈయన బతకటం చాలా కష్టమైంది. ఈ లోపల 79-81లో పాప పుట్టింది మీకు. నాకు. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు. తర్వాత 84లో మా బాబు పుట్టాడు. చాలా కష్టమైంది బతకటం. ఇక ఒక పరిస్థితుల వల్ల ఆడ ఉండలేక మేము హైదరాబాద్ రావటానికి వస్తున్నాం అనమాట. అయితే అప్పుడు రావటానికి కూడా డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఒక 300 ఉంటే అవి తీసుకొని వస్తుంటే పరిస్థితి ఎట్లుంటుందంటే, కొత్తగూడెం బస్ స్టాండ్లో ఈ బస్సు ఎక్కుతున్నాం. ఈ జనం కూడా ఎక్కువ లేరండి. టైం బాగాలేకపోతే అట్నే ఉంటుంది. ఆ 300 కూడా కొట్టేశారు. కొట్టేస్తే అప్పుడు బస్సు ఎగమంటే బస్సు ఎగం. అప్పుడు ఏం చెయ్యాలి? ఎక్కడ మధ్యలో దించేస్తాడు బస్సు. బస్ స్టాండ్కి యువతల రాగానే టికెట్ తీసుకోవాలి కదా. దించేశారు. అక్కడ తిరుగురు అని మా చెల్లి ఉంటుంది, అక్కడికి వెళ్ళామన్నమాట. ఉన్న డబ్బులతో పాటు చెవులు 30-40 ఉంటే మా చెల్లి దగ్గరికి పోయి ఆ చెల్లి దగ్గర డబ్బులు అడుగుకుందామని పోతే మా చెల్లి లేరు, మా మరిది లేరు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు. ఇక అప్పుడు చెవులు చిన్నవి ఉండే. అప్పుడు అవి అమ్మితే 200 రూపాయలు వచ్చినాయి. అవి పట్టుకొని మేము ఇక్కడికి వచ్చాం. నా ఏదో ప్రైవేట్ జోన్ చేసుకుని నానా బాధలు పడ్డాం. చాలక ఎట్లయితే పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం. పెద్ద అమ్మాయి పెళ్లి చేసి కొంచెం నడుస్తుంది అనుకునేసరికి మా వారు చచ్చిపోయారు. హార్ట్ అటాక్ వచ్చింది. అది తెలియదు మాకు. హార్ట్ అటాక్ వచ్చింది, జ్వరం వచ్చింది. మామూలుగా హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోయాం. హార్ట్ అటాక్ అని చెప్పినా కూడా మా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు పరిస్థితి అయితే తెలియదు. ప్రైవేట్ జాబ్కి పోయేవాళ్ళు కదా, అక్కడే కుప్పకూలి చచ్చిపోయారంట. ఇల్లు లేదు, ఇంట్లో ఉన్న నీరు శవాన్ని తీసుకురాని ఇలా రాని కూడా పక్కన పెట్టేవాడి శవాన్ని తీసుకుంటే. ఇక్కడ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో టెంట్ వేసుకొని 3 రోజులు దాంట్లో మీరు పిల్లలు, నేను మా బాబు కలుపు చేసిన బాబు. తర్వాత పిల్లల్ని బతికించుకోవాలి కదా. పిండి వంటలు చేసి సేల్స్ గర్ల్స్గా చేసి సాల్ట్ వచ్చిన కొత్త ఈ భుజాన్ని వేసుకొని తిరుగుతూ నాకు ఈ భుజం అంతా అరిగిపోయిందండి. వెళ్ళిపోతే పిల్లల్ని చదివించుకుంటా, ఆ పిల్లవాడు పేపర్ వేసుకొని మా పాపని మిష్టం కుట్టి నేను ఇవి చేసి కొలుకు ఇట్లా వచ్చినప్పుడు పాపకి విజయవాడలో పెళ్లి చేశాను. సో ఇద్దరు అమ్మాయిలకి అంటే సార్ వాళ్ళ పాపకి మీ పాపకి ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేశారు, బాబుని సెట్ చేశారు. సెట్ చేశాను. ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉందండి. ఆ అమ్మాయినే పిలిస్తే మేము అసలు ఏరు బంధం చేయండి. ఇప్పుడు ఎవరైనా మాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మా పిల్లలు కూడా అంతే అండి. మాకు అక్క, తమ్ముడు, చెల్లి అందరికి ఏరు బంధం చెప్పం. అసలు ఒక తల్లి అంటే అసలు కన్నామ ఎవరో మాకు తెలీదు. తినే కన్నది మమ్మల్ని. అంతకు మించి నాకు కాళ్ళు గడగడమైన ఈ రోజు వరకు నాకు ఏ బాధ ఉందన్న, వాళ్ళకి నేను నిలబడతాను, నాకు మొత్తం మా అమ్మ నిలబడుతుంది, మా తమ్ముడు నిలబడతాడు. అంత ఇదిగా ఉంటాం అనమాట. ఈ రోజు ఇంత మందిలో మేము ఇట్లా చెప్పుకుందాము. మా అమ్మ బాధ ఇన్ని రోజుల నుంచి తీర్చలేకపోయాం. ఈ రోజు ఇంత 10 మందిలో తీర్చాలని నా పట్టుదలతో తీసుకోవాలి. అందరూ కూడా ఇట్లా పరిస్థితి వస్తే చచ్చిపోవద్దు, అధైర్యం పడద్దు. ధైర్యంగా ఏ పని అయినా మనం 2 పనులు చేయకుండా ఏ పని చేసినా తప్పలేదు. ధైర్యంగా ఉండాలి అందరు మహిళలు. అమ్మ డెఫినెట్ గా మీది చాలా మంచి మనసు అండ్ కష్టపడి ఒక్కొక్క అడుగు వేసి ముందు మీ కుటుంబాన్ని నిలబెట్టుకున్నారు. సో దేవుడి దయ వల్ల మీరు ఆరోగ్యంగా ఉండాలి. నా కొడుకు 2 అమ్మాయిలే. ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. మా కాళ్ళిద్దరంటే ప్రాణం అండి. మీ మనవరాల పెళ్లికి ఇగో ఇది పెట్టుకొని వెళ్ళాలి మీరు. ఓకేనా? తీసుకోండి. ఇది ఈ రోజు మన ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు, సత్యభామలు. బాయ్.